తెలుగుదేశం పార్టీకి తదుపరి భవిష్యత్తు నాయకుడిగా అన్నీ కలిసి వస్తే ఈ టర్మ్లోనే తనను ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టాలి అని చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అని వార్తలు అయితే వెలువడుతూ ఉన్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వంలో ఒక మంత్రిగా కీలకమైన విద్యాశాఖ నిర్వహిస్తున్నటువంటి నారా లోకేష్ గారు ఎంతవరకు తన ముద్ర వేశారు, ఎంతవరకు మంచి పనితీరు కనపరుస్తున్నారు అంటే చిన్న చిన్న విషయాలేమో కానీ తనకు ఒక పెద్ద పెద్ద టాస్క్లు ఎదురైనప్పుడు ఇంకా తను నిరూపించుకోవాల్సింది చాలా అవసరం ఉంది, చాలా నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది అని కొన్ని టాస్కుల ఫెయిల్యూర్ చూసిన తర్వాత అర్థమవుతుంది. 10వ తరగతి పరీక్షలు ఉన్నాయి, ఆ ఫలితాలు ఎంత అటర్ ఫెయిల్యూర్, తీవ్రమైనటువంటి విమర్శలు ఎదుర్కొన్నారు పిల్లల నుంచి, పిల్లల తల్లిదండ్రుల నుండి చాలా తీవ్రమైన విమర్శలు. సో చాలా విషయాలు ఓవర్కమ్ చేసుకోవాల్సి ఉంటుంది. కొన్నిసార్లు తన ప్రమేయం ఉండి, కొన్నిసార్లు తన ప్రమేయం లేకుండా ఏదో ఒక అంశంలో అయితే తన శాఖకు సంబంధించి వార్తల్లో వస్తూ ఉన్నారు. తాజాగా నారా లోకేష్ గారి చేతుల మీదుగా విద్యార్థులకు పంపిణీ చేసిన చెక్కులు ఏవైతే ఉంటాయో ఆ చెక్కులు చెల్లని చెక్కులు అని ఒక్కసారిగా మీడియాలో హుప్పుమనింది. మామూలుగా 10వ తరగతి ఇంటర్మీడియట్లో అత్యుత్తమ మార్కులు సాధించిన వాళ్లకు రాష్ట్ర ప్రభుత్వం షైనింగ్ స్టార్స్ పేరుతో షైనింగ్ స్టార్స్ అంటూ అవార్డులను ప్రదానం చేస్తూ ఉంది. అయితే ఒక వారం కిందట పార్వతీపురంలో 90 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు స్వయంగా మంత్రి లోకేష్ 20,000 విలువైన చెక్కులు పంపించారట, చెక్కులు అందించారు తన చేతుల మీదుగా. అయితే ఆ చెక్కులు బ్యాంకులు వెనక్కి తిప్పి పంపించాయంట, అంటే బౌన్స్ అయ్యాయట. ఉలిక్కిపడ్డ విద్యార్థులు విద్యాశాఖ కార్యాలయం వద్దకు చేరుకుని వాళ్ళు ఆరాధీయడం మొదలెట్టారట. అయితే ఆ చెక్కులపై ఉన్న డిఈఓ ఎంఈఓల సంతకాలు మ్యాచ్ అవ్వలేదట, అందుకే ఆ బ్యాంకులు తిప్పి పంపినాయని చెబుతూ ఉన్నారు. సరే, ఇప్పుడు డిఈఓ ఎంఈఓ చెక్కులు సరే సంతకాలు చెక్కుల మీద మ్యాచ్ అవ్వకపోతే అవి మ్యాచ్ అయ్యాయా లేదా అని నారా లోకేష్ చెక్ చేసుకొని పంపించి ఉండకపోవచ్చు. తనేమి అవి పనిచేస్తున్నాయా లేదా అని చెప్పి చెక్ చేసి ఎంఈఓ డిఈఓ సంతకాలు ఏమి ఇవ్వరు కదా. కానీ ఇక్కడ పాయింట్ ఏంటి, నారా లోకేష్ గారి చేతుల మీదుగా పంపిణీ జరిగినా కూడా అవి బౌన్స్ అయ్యే పరిస్థితి రావడం నిజంగానే తాను మళ్ళీ వార్తల్లోని వ్యక్తి అవ్వడానికి కారణం అయ్యాయి. తన చేతుల మీదుగా పంపిణీ చేశారు, చెల్లలేదట ఆ చెక్కులు, ఎందుకంటే డిఈఓ ఎంఈఓ సంతకాలు మ్యాచ్ అవ్వలేదంట. అయితే ఇది మళ్ళీ కనుక చెడ్డ పేరు వస్తుంది అని గుట్టు చెప్పుడు కాకుండా ఆ చెల్లని చెక్కులు తీసేసుకున్నారట అధికారులు. త్వరలోనే చెల్లే చెక్కులు పంపిణీ చేస్తామని చెప్పి వాళ్ళకు హామీ ఇచ్చి మీరు గుట్టు చెప్పుడు కాకుండా ఉండండి, ఎక్కడ ఈ విషయం గురించి చెప్పకండి అని చెప్పి అయితే పంపించారట. తెలియకుండా ఉంటుంది, ఆడ ఈడ తెలిసి మీడియాలో గుప్పమన్నది.